చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణాస్వాదము వీను పర్యంతము. చాటుదాము 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 చాటుదాము. కన్నీళ్లతో వితేడు వారలానందముతో ఎన్నాడు గోరు నమ్ముతో మన్నాను గోరు భక్తుల నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము చాటుదాము సమీపమందు నీవు చాటు కాలము సదాన శిశువు విధము జపకోరి ఆశ తోడ నిత్యము Thank you, sir. Wonderful, wonderful. Wonderful again. So today's portion, I will read the portion. యోహాను సువార్త 17వ అధ్యాయము 16 నుండి 26 వరకు నేను చదివిన మీదట సహోదరి ఏవా సుమన్ గారు ఆ అంశములలో నుండి కొన్ని అంశములు తీసుకొని ఆ లేఖనములను అనుసరించి వారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 16 నుండి, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుతున్నాను. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేను నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతవనియు లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చి తిని. తండ్రి నీవెక్కడ ఉందువో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేస్తాను, ఇంకను తెలియజేసిందని చెప్పాను. దేవుడు తన లేఖనము మన వెనుకల్లో ఆస్వాదించును గాక. సహోదరి ఈ
లేఖనములను అనుసరించి ప్రార్థనలో నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి పోషించుచున్న మా జీవగల తండ్రి హెసియా మహారాజా గొప్ప దేవా, మరొకసారి నీ సన్నిధానంలో తండ్రి దేవా ఈ రీతిగా దేవా మేము కూడి నేను స్తుతించి ఇచ్చిన మంచి అవకాశానికే నీకే వెళ్ళలేని వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి దేవా. అవునేసియా దేవా, చదవబడిన వాక్య ప్రకారంగా దేవా మేమందరంను జీవించుటకు సహాయం చేయమని నీ ఒక బంగారు పాములకు మొదలుపెట్టుకుంటున్నాం నా తండ్రి దేవా. అవునేసియా దేవా, మేము ప్రత్యేకింపబడిన వారమై ఉంటున్నాం నా తండ్రి దేవా. కాబట్టి దేవా మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని నా తండ్రి దేవా నీ వాక్యానుసారంగా సత్య సువార్త అయిన వాక్యాన్ని చేతబట్టుకొని మేము జీవించేటకు సహాయం చేయమని నీ ఒక బంగారు పాములకు మొదలుపెట్టుకుంటున్నాం నా తండ్రి దేవా. దేవా నీ అందు మేము మరి ఉండుటకు సహాయం చేయమని నీ ఒక బంగారు పాములకు మొదలుపెట్టుకుంటున్నాం నా తండ్రి దేవా. మేము వేరుగా ఉండి ఏమి చేయలేము నా తండ్రి దేవా. దేవా అందుకోసం నా తండ్రి దేవా మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి దేవా ఏక మనసుతో ఏకాత్మతో మరి ఏక శరీరంతో నా తండ్రి దేవా మేమందరం కూడా నా తండ్రి దేవా నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మాకు కలుగజేయమని నీ ఒక బంగారు పాములకు మొదలుపెట్టుకుంటున్నాం నా తండ్రి దేవా. మరి దేవా ఈ యొక్క బైబిల్ కాలేజ్ ని రన్ చేయుచున్న మరి జయశేఖర్ అంకుల్ ని ఆంటీని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి దేవా. దేవా మరి వారికి ఇచ్చిన ఈ భారానికై నీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి దేవా. గొప్ప సేవ చేయనైచుండగా దేవా వారిని మెండుగా దీవించమని మంచి ఆరోగ్యంతో మరి నింపుమని ఒక బంగారు పాములో మొదలుపెట్టుకుంటున్నాం నా తండ్రి దేవా. దేవా ఇంకను నా తండ్రి దేవా ఎవరెవరైతే ప్రొఫెసర్స్ ఉంటున్నారో నా తండ్రి దేవా వారిని అందరినీ కూడా నువ్వు దేవా నీ యొక్క ఆత్మ నడిపింపుని దయచేసి దేవా అటు రీతిగా మాకు మరి దేవా బోధని చేయుటకు సహాయం చేయమని ఒక బంగారు పాములకు మొదలుపెట్టుకుంటున్నాం నా తండ్రి దేవా. మాకు కూడా దేవా వినగలే చెవులని మాకు దయచేయమని నీ ఒక బంగారు పాములకు మొదలుపెట్టుకుంటున్నాం నా తండ్రి దేవా. అవునేసియా దేవా మేము మరి దేవా ఈ యొక్క సత్య వాక్యం నుంచి దేవా మేము తొలగిపోకుండాన్నట్టు దేవా ఐక్యతగా కలిగి దేవా మంచి మనసుతో నా తండ్రి దేవా మేము ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకొని స్వీకరించి దేవా ఇతరులకి మరి దేవా సాక్షి బిడ్డలుగా నిలుబెట్టుకోనమని ఈ యొక్క బంగారు పాములకు మొదలుపెట్టుకుంటూ ఈ చిన్ని ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you. Now switch on to our Professor Ronald Wesley. So go up to 6:15. Okay. So very good evening to all. Good evening. And praise the Lord to all. And so indeed it's a great joy and privilege which God has given in this evening to participate in this prayer huddle. And also and it's a time which God has given to each one of us to see from the word of God. దేవుని యొక్క వాక్యంలో నుండి చూసుకునే ఒక కృపను దేవుడు మనకందరూ కూడా అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో I just want to speak as you know it is a time of devotion ga. I just want to speak about living in a view of eternity. I just want to speak in this evening time about living in view of eternity. Different people has a different views, or the different people has a different perspectives in life, or different goals, or different ambitions. అనేక మందికి అనేకమైన ఒక perspectives వాళ్ళు కలిగి ఉన్నారు, లేదా views that they got about the different views about living upon this earth. So why are you leaving means that they says about different reasons or the different things. But as long as we live on this earth, ఈ భూమి మీద మనము జీవించు కాలం అంతా కూడా దేవుడు మనకు హెచ్చరించేది, దేవుడు మనకు చెప్పేది ఏంది అని అంటే that we have to live with a view of eternity. Okay, with a view of eternity, because whatever we do and whatever we like to whatever that we do or we like to do, it's only the thing that should be in our mind is about focus of eternity. Okay, it's about the focus of eternity should be in our life. So what we are doing also, it is about focusing about the eternity, because we are not permanent and we are just pilgrims or the travelers. మనము బాటసారులము ప్రయాణికులమని
దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నది. సో ఈ సమయంలో I just request you all to turn your Bibles along with me to the 1 Peter chapter 4 verse 7 till verse 11. 1 Peter chapter 4 verse 7 till 11, where we see Apostle Peter is writing to the believers and is encouraging to them who were in the midst of persecution. And as we Bible college students కావచ్చు లేదా theological background ఉన్న, and everybody knew the importance of this 1 Peter. Okay, the importance of 1 Peter writing by Apostle Peter. So పేతురు ఎందుకయ్యా ఈ యొక్క పత్రికను రాసావు, ఎందుకు ఈ పత్రికను రాసావు అంటే that he has a purpose of the purpose is to encourage the believers who were in the midst of problems, in the midst of persecutions. As we all knew that, okay, Nero was persecuting and he brought several allegations upon these believers. నానా విధములైన ఒక నిందలు విశ్వాసుల మీద మోపబడినప్పుడు అటువంటి ఒక సమయంలో పేతురు he takes an initiative in order to encourage the believers. He takes this an opportunity and he wants to console them as well as encourage them. And he reminds them that as long as that you live upon this earth, ఈ భూమి మీద నీవు నివసించు కాలం అంతా కూడా always you need to have a focus in your mind is about eternity. So that's what we are going to see about. We come to the 1 Peter chapter 4 verse 7 till verse 11. 1 Peter chapter 4 verse 11, chapter 4 verse 7 to 11, and there we come to the point. By the end of all these things is at hand. Therefore, be serious and watchful in your prayers. And verse 8, and above all things, have fervent love for one another, for love will cover a multitude of sins. And verse 9, be hospitable to one another without grumbling, as each one has received a gift. Minister it to one another as good stewards of the manifold grace of God. If anyone speaks, let him speak as the oracles of God. If anyone ministers, let him do it as with the ability which God supplies, that in all things God may be glorified through Jesus Christ, to whom belong the glory and dominion forever and ever. Amen. So when we read, as we have read in this, we see about Peter is giving about four things, or he's writing about the four things that you have to focus in your Christian life. So four things he's speaking about. For the నాలుగు విషయాల గురించి పేతురు రాస్తూ ఆయన సెలవిస్తున్నాడు. మీ యొక్క క్రైస్తవ జీవితంలో, మీ యొక్క విశ్వాస జీవితంలో మీరు ముందుకు కొనసాగింపబడుతున్నప్పుడు he is telling about that the end of all things at hand. So the very first thing is reminding to them, and he is telling that అన్నిటిని అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. And అన్నిటి అంతము సమీపమై ఉన్నది. As we all knew that we are in the last days. We are in the last days of the rapture of the church కావచ్చు. We are in the last days of the where the coming of the Lord. The coming of the Lord గురించి మనం చూస్తా ఉన్నాము, and we are living in the last days. So as we live in this last days, the Bible says that you need to focus on certain things. You need to live in view of eternity. So in the first thing that he says in the verse 7, but the end of all things is at hand, therefore be serious and watchful in your prayers. So the very first thing he's talking, or the very first thing he's writing, మొట్టమొదటి ఒక విషయము పేతురు రాస్తూ ఆయన సెలవిస్తున్న ఒక మాట, అంతము సమీపంగా ఉన్నది కనుక గాగా మీరు స్వస్థత బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా యుండుడి అని చెప్పేసి పేతురు ఈ యొక్క విశ్వాసులకు హెచ్చరిస్తున్నాడు. So Peter is encouraging them and he said that you be watchful. He says that watchful in your prayers, because it is a time that we have to unite ourselves, and it is a time where we need to spend ourselves in a prayer. And it's really a blessing, and it's a really a great initiative what Billy Sar
has introduced in this pandemic situation. In pandemic situation lo he brings the students from the various branches of our Bible college, and now he unites everybody and makes that everybody to focus or everybody to watch full in prayer. That's what a prayer huddle prayer. So it is not just that he wants to enforce upon the students, but he wants where we all need to unite ourselves. మనమందరం కూడా ఏకీభవించి మనందరం కూడా ప్రార్థనలో సమయాన్ని మనము గడపాలి. Because Peter is telling to the believers, and he's saying that be serious. He says that therefore be serious and watchful in your prayers. And it's a be serious. The Bible it says that be serious. Don't take the things as a light. Don't take the things as, that's what throughout the week the directors are, he encourages the students throughout the week. Okay, you all have to join, because so many people that they take it as what a matter of a simple, or they take it's a matter of what it's okay lightly. Anyway, mine is Monday to Thursday, or mine is Monday to, or else to say Thursday to Saturday. It's not in that manner, but the Bible says that it is be serious. Therefore, be serious and watchful in your prayers. So it's talking about you need to be watchful in the prayers, because we are at the end of all things. As we knew that the same word has been quoted by our Lord Jesus Christ also. When we read in the Matthew chapter 26 verse 41, as he was in the garden of Gethsemane, Gethsemane totalo unnappudu Yesu Christu, you have seen his disciples were sleeping. His disciples were taking rest. And in the midst of that, Jesus Christ came and said that watch and pray. He said that watch and pray that you may not fall into temptation. That you may not fall into temptation. So watch and pray. The same thing Apostle Paul also said in the Colossians chapter 4 verse 2. Same thing Paul also said in the Colossians chapter 4 verse 2. He said, be vigilant in prayer. Earnestly and be vigilant in prayer. So the Bible is telling that you be vigilant. So that's what, as we are living in this time of, as we are living in the time of end times, and end time is at hand, the Bible is saying, so as we live, it is very important that we need to focus in prayer. Okay, we need to focus in prayer. And the second thing when we come into the verse 8, but the Bible says that in the verse 8, and above all things have fervent love for one another, for love will covers a multitude of sins. So it's coming to the point. And as you are living in this earth, so live in the view of eternity is what it is, love one another. And the Bible says that what kind of love that we need to have. What, of course, we say that in Greek there are 4 different kinds of words are used for love. Prema gurinchi 4 విధములైన ఒక పదాలు గ్రీక్ లో ఉన్నాయి. We say it is about agape, we say as a filio, or we say as eros, and we say about the storge. Okay, but here when we come into this in the 1 Peter chapter 4 verse 8, Peter is writing and saying that he says that above all things have fervent love. So fervent love means, what does it mean? That when he said, he could write and say that love, you can say love one another, or you can say that you need to have a love, but he is using a term as we call it as the intensive. When we go in the Greek and we say it is about the intensive that Peter is using, and say it's a fervent love. So he's saying about that you need to have a fervent love, which means to be structured. Our love has to be stretched. So when he says the fervent love, he's telling that to be stretched. If you want to take anything, you keep at the top, and your height is not sufficient. For that, what you do, you go up to the feet level, you go up to the finger level. Oka botana vel dariki vellipoyi paiki etti, we try to stretch ourselves that we may receive. So in the same manner,
the Bible is saying to us, దేవుని యొక్క వాక్యం కూడా మనకు అంటున్న ఒక మాట, it is about love. Because when we have love, and that's what, the value of this prayer also. The value of this prayer is about to say that, we love. That's the reason we intercede. We come together and spend a time, and, we love. That's the reason we like to pray. That's what, keeping aside all things, అనేకమైన ఒక విషయాలు పక్కన పెట్టుకొని, family roles are there, job part is there, or church activities are there, or health issues are there, but everything because we want to to be stretched in this prayer, that praying for the discipleship, or praying for the pastorals, or praying for the evangelists. So we come with a heart of, with a burden. It's praying for them because we want to express through love. And the third thing that the Bible is saying to us, the third thing that the Bible is telling, that when we come into the verse 9, is that be hospitable to one another without grumbling. Be hospitable to one another without grumbling. So the third thing the Bible is telling, that practice hospitality without complaining. Practice hospitality without complaining. Because when we read in the verse, when we read in the verse 9, the Bible is saying to us, the Bible says, Sanuga konakunda ఒకరిని ఎడలొకడు ఆతిథ్యము చేయుడి అని దేవుని యొక్క మాట. సనగక, without, because we knew the people of Israel lost so many blessings. They have lost the promised land because they used to grumble against God. They used to grumble against, that's what, even as we come here, it is not a time of grumbling. Why SAR says, it's only a day we have to give that day also, or what? So it's, the Bible says, it is not to grumble. Sanugaka, దేవుని యొక్క వాక్యం అంటున్నా, సన్గడము అన్నది కాకుండా, the Bible, it says, be hospitable each one as so it's to one another without to grumbling. And we knew that it's about the hospitality is the thing what God expects from us. When we read in the 1 Timothy chapter 3 verse 2, 1 Timothy chapter 3 verse 2, one of the qualification of a servant of God, one of the qualification of the servant of God, the Bible, it speaks. And even when we read in the second John, when we read the second John, there we see about the three characters or three personalities of Christian life. The three personalities of Christian life that we see. So in the second John, epistle of John, in the second that we see, he have emphasized about the importance of hospitality. And the same thing when we go into the Romans chapter 12, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నప్పుడు, there also we see that Paul emphasized about the hospitality, where we see ఆతిథ్యము ఇచ్చే విషయముగా, ఆతిథ్యము ఇచ్చే విషయము గురించి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. Because when you know God, the Bible says that when we come into the second John, when we read in the second John, and the Bible always is speaking, and the Bible always saying to the thing that about the importance of the hospitality, where we see in this second John, we see, and when we come into the even when we come into the third John, when we come into the third John in verse 5, third John verse, beloved, you do faithfully whatever you do for the brethren and for strangers who have borne witness of your love before the church, if you send them forward on their journey in a manner worthy of God, you will do well. So the Bible is talking about the hospitality, which is in the third John, the Bible is talking to us, and it is saying about Gaius, it is saying, and also it is about the Diophragmus. It's about talking about the two personalities. So as we are living in this, in this world, we always need to focus on the eternity. So in order to focus on the eternity, the Bible says that it's about a prayer life. The second thing that the Bible says, it is about love for others. And third thing the Bible is saying about that we need to practice hospitality without complaining. Without complaining. And the fourth thing that we see as we come into this
First Peter chapter 4, verse 10. First Peter chapter 4, verse 10, it says that, as each one has received a gift, minister it to one another as good stewards of the manifold grace of God. So the Bible is telling that, దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, it's about as you are living, it's a God has given spiritual gifts. The Bible says that because it says that when the time of salvation, యేసుక్రీస్తును మనం అంగీకరించిన వెంటనే దేవుని యొక్క వాక్యం మనకు అంటున్న ఒక మాట, he has given a spiritual gifts. Okay, he has given the spiritual gifts. The gift that I have may not be with the other, or the gifts that you have may not be with me, because it is given by the Holy Spirit. It is given by Jesus Christ. As a Bible college professor, I say that, when we read in the Bible, there are 21 spiritual gifts are there. There are 21 spiritual gifts are there. When we read in the Bible, when we read in the Romans chapter 12, verse 3 to 8, Romans chapter 12, verse 3 to 8, and when we read in the Ephesians chapter 4, verse 7 till verse 12, Ephesians chapter 4, verse 7 till 12, and when we read in the 1 Corinthians chapter 12, verse 3 till the verse 14, when we read, we understand what are the names, or how the spiritual gifts, the 21 spiritual gifts. The Bible says it is with everyone. It is not only, it's not only, but it is given to everyone. And the Bible says that we need to, and that's what we say. The reason that God gave these spiritual gifts, we say it's a 3M. We say 3M. The gifts falls under the 3M. We say that there are manifestational gifts, there are ministerial gifts, and there are motivational gifts. 3M's antaman. So we say it's a manifestation, ministerial, and we say about the motivational. So it is our responsibility. It is our responsibility to know the gift that God has given, and we have to work with that gift for the eternity. Having the view of eternity, we have to work. The Bible is saying that. So that's what, these are the 4 things that we have to keep in mind. The 4 things are what? The very first thing, it's about the living in view of eternity. Nityatvanni manamu mind lo pettukoni manam jeevinchiనప్పుడు, number 1, it is about the prayer life. And number 2, it is about the love other believers. And number 3, it's a practice hospitality without grumbling. And number 4, it says about to exercise the spiritual gifts. Exercise the spiritual gifts to glorify God. Okay, it is to glorify God, and God has given, and that's the reason we have to come forward. We have to come forward, and we have to use the gift that God has given, and it is only for the glory of God. It is only for the expansion of God's kingdom. It is not for, there are people who like to do it, who like to do for the sake of fame, or for the sake of, like to maintain their balances, or to maintain if their financial. But the Bible says that no, it is doing it only for the glory of God. Because as we read in the chapter 4, verse 10 in the 1 Peter, as each one has received a gift, minister it to one another. The gift that God has given, it is to minister to one another. Okay, the gift that God has given to Bilisar, it's about a burden of praying for the nation, a burden of praying for the disciples, a burden of praying for the servants of God, a burden for the expansion of God's kingdom. And it is he wants to minister it to one another, and he invites. He's inviting each one of us. He's inviting everyone, of telling that every church should be a classroom. Okay, every church should be a classroom, because he has of that gift. It's a ministerial gift that he has, and he wants to impart it, and he wants to let every church to have of that thing. So that's what it's coming to the point of as a good stewards of manifold grace of God. As a good stewards, we have to use the gifts. That's what I'm telling that each one of it. But the gift that God has given, every day we need to stir it up. Every day we need to stir it up. 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 We need
Every day we have to stir up. Like, Paul said to, when we read in the 2 Timothy chapter 1 verse 6. 2 Timothy chapter 1 verse 6. సెలవిస్తున్న ఒక మాట. Okay, when we read in the 2 Timothy chapter 1 verse 6, he said that, therefore I remind you to stir up the gift of God which is in you. To stir up the gift of God. దేవుడు ఇచ్చిన కృపావరాన్ని నువ్వేం చేయాలి? దాన్ని నువ్వు ప్రజ్వలంబిస్తూ ఉండాలి. Always you need to stir up. You have to keep on mix it. So when, as much as that, you stir it up, and that much it will be sharpened. As we all know that practice makes perfect. So in the same manner, God has given us the gift, and that gift, it is not just keeping aside, because for each gift we are what? Accountable. For each talent we are accountable. The Bible says, when we read in the Matthew chapter 25, or else if you read in the Luke chapter 19, whatever the gift that God has given, and he asks the account of it. So that's the reason we should be very much cautious, and we should be very much aware that, when I say that, I have this gift, and that gift has to be used for the expansion of God's kingdom, and ultimately it is for the glory of God. So in this evening, I just want to, just to encourage you with these words of saying that as we are living at the last days, we are in the end days, the end is at hand, and we do not know when. We do not know when, but we are in the last days. I don't know how many of you people are taking the month of September as a serious, because according to the Bible, according to the biblical prophecies, and we see that September is a very important month in the Bible. It can be about the rapture, or it can be about the coming of the Lord. If you go and see in the festivals, when we go and see from the perspective of Jewish festivals, and there, we see it's a month, a very, very important month for the people of Israel, because all the prophecies are based on that. So that's the reason, we are at the end, and as we are living in the end, and always we need to focus in the eternity. In order to focus in eternity, the Bible, Peter said about the 4 things: prayer life, love other believers, practice hospitality without grumbling, and the last one, exercise the spiritual gifts what God has given. So, may the Lord bless each one of us as we are leaving. And thank you once again for Reverend Dr. J. Shekarai Garu, and also Madam Persis Garu, and even Billy sir, for giving this opportunity to join with you all in this time of devotion. Let's all close our eyes and let's look the Lord in prayer. కృపా కనికరం కలిగిన దేవా, మా యేసయ్య, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయనా, ఈ విధంగా నాయన ఈ ప్రేయర్ హడల్లో నువ్వు మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభువా, థ్యాంక్ యూ ఫర్ the vision and the burden that you've given to Billy sir. Lord, that as we have seen from the Bible, that we are in the last days, and the Bible says that we need to be serious and watchful in prayer. And help us, O Lord, to understand that vitality that when Peter wrote, that we may be spend our time in prayer. And thank you for Billy sir, who has brought such a platform for us, that we may be able to gather here and intercede for the various the matters, particularly for the brethren, for the expansion of God's ministry. And help us, O Lord, to keep these 4 things, and we commit the rest of the time into the hands. Thank you, Lord, for listening. In Jesus' name we pray. Amen. 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 Thank you so much, Ronald Wesley. It's a wonderful exalting God's word, especially on prayer. And moreover, you are up to the mark. Time is really, you have shown as exemplary. So such a wonderful, exalting, really, we thank you so much. You brought in the right time to the right people. So now we will bifurcate that classes.
ప్రార్థిస్తున్నాం.